చూస్తున్నాము. మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లోకి వెళ్లి తప్పు చేశారని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ములుగులో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కాంగ్రెస్ లో జీవన్ రెడ్డికి అన్ని రకాలుగా గౌరవం ఇచ్చామని, స్థానికంగా జరిగిన చిన్న సమస్యతోనే పార్టీ వీడారని చెప్పారు. అవినీతి చేశారని కేసీఆర్ పైన విమర్శలు చేసిన జీవన్ రెడ్డి చివరికి ఆయన చెంత చేరడంతో ప్రజలు నవ్వుకుంటున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికీ జీవన్ రెడ్డి పట్ల తమకు గౌరవం ఉందని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ ముక్కలైందని, ఆస్తుల కోసం కొట్టుకుంటున్నారని టీపీసీసీ అధ్యక్షుడు కమెంట్స్ చేశారు. అంత పెద్ద సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర నాయకుడు ఏ నాయకుడినైతే అవినీతి ఆరోపణలపై విమర్శించినాడో, ఏ పార్టీనైతే ఇన్నేళ్లుగా కర్పూరపడుతూ వచ్చినాడో, ఏ నాయకుడు కాళేశ్వరం ప్రాజెక్టు కడితే విమర్శించి దాంట్లో విపరీతమైన అవినీతి జరిగిందని చెప్పినాడో, ఆ నాయకుడు చెంతన చేరి ఆ నాయకుడు రావాలని ప్రజలు కోరుకుంటున్నారంటే ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు. ఇప్పటికీ మాకు జీవన్ రెడ్డి గారి పట్ల గౌరవం ఉంది. పెద్ద ఆయన సుదీర్ఘం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కానీ వారు పోయిన పార్టీ ఆయన తప్పు చేశారనే మాట మాత్రం చెప్పక తప్పదు. ఆయన లెక్కలతో సహా తీసి బీఆర్ఎస్ 10 ఏళ్ల హయాంలో ఈ రకంగా అవినీతి జరిగిందని నాకన్నా ఎక్కువగా పెద్దగా లెక్కలతో సహా చూపినటువంటి వ్యక్తి జీవన్ రెడ్డి గారు. అలాంటి పార్టీకి మళ్ళీ జీవన్ రెడ్డి గారు పోవడం అనేది జగిత్యాల ప్రజలు జీర్ణించుకోలేకపోతా ఉన్నారు. మాకు కూడా అర్థమవుతుంది.